కార్తీక మాసాన్ని పురస్కరించుకుని డోన్పట్నంలోని దత్తాత్రేయ స్వామి గుడి నందు మాదిగలు మొట్టమొదటిసారిగా కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకున్నట్లు మాదిగల పెద్దలు తెలియజేశారు. ఈ వనభోజన కార్యక్రమంలో మాదిగల పెద్దలు వారి కులస్తుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోనే మాదిగలు ఎక్కడా వనభోజన కార్యక్రమాన్ని చేసుకోలేదని, నేడు డోన్పట్నంలో మాదిగలు కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా మాదిగలు అంతా ఏకమై పెద్ద ఎత్తున కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకోవాలని, మాదిగ కులస్తుల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి తెలియజేస్తూ వారి యొక్క గొప్పతనాలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ నాయకులు గుండాల ఈశ్వరయ్య, గార్లపాటి మద్దిలేటి, ఆవులదొడ్డి సర్పంచ్ మద్దిలేటి భూమా నాగన్న, శ్రీరాములు, గంధం కిష్టన్న, గంధం శ్రీనివాసులు, గుండాల కిరణ్ కుమార్, భాస్కర్, ఇతర మాదిగ కులస్తుల పెద్దలు, మాదిగ కుటుంబీకులు పాల్గొన్నారు. అయితేనేమి, నేనైతేనేమి, మా తర్వాత మిగతా పిల్లలు అయితేనేమి, కళా బృందాలు వాళ్ళు వీళ్ళు దాదాపు అంటే మాకు అప్పుడు 28-30 సంవత్సరాల వయసు. ఇప్పటికి వర్గీకరణ సాధించిన మననే 30 సంవత్సరాలు అవ్వడం జరిగింది. వర్గీకరణ అంశం అయిపోయింది. కాబట్టి రాబోయే దినాల్లో మంచి మంచి కార్యక్రమాలు మాదిగలము మనమంతా ఏకమై మరి ముందుకు కొనసాగించినంత అవకాశం ఎంతైనా ఉందని కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకు మార్గదర్శకుడు, మహానుభావుడు. ఆయన ఎన్నో కష్టాలు కోర్చి మన జాతి కోసము ఢిల్లీ పార్లమెంట్ లో దళిత రథాన్ని ఇటు వరకు నేను ఈ దళిత రథాన్ని, ఈ దళిత పేరుని ఇటు వరకు గుంజుకొని వచ్చాను. మన మాదిగ జాతి. కానీ ఈరోజు మరి అన్ని కులాలు కూడా మరి రెడ్డి గారు కావచ్చు, లేకుంటే బలిజోళ్ళు కావచ్చు, గౌళ్ళు కావచ్చు, మరి గురువులు కావచ్చు, బోయలు కావచ్చు, అన్ని సంఘాలు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను గార్లపాటి మధ్యరెడ్డికి మంచి ప్రోగ్రామే ఇది చేద్దామని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ నెల 18వ తారీఖు నుండి ఈ రోజుకు పదాలు అయితేనేమి, భూమి విషయం అయితేనేమి, ఉద్యోగ విషయం అయితేనేమి ప్రతి ఒక్కదాన్ని కూడా మరి రాజ్యాంగంలో పొందుపరిచి మరి దళితులకు, ఎస్సీలకు 59 కులాలకు 10% రిజర్వేషన్ కలిగించి ఈ రోజు రాజ్యాంగాన్ని ఇచ్చిన మహాన్నతమైన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనను మనం దేవుళ్ళగా వచ్చుకోవాలా, దేవుళ్ళగా పూజించాలా దళితులు. మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే బాబు జగజీవన్ రావు మాదిగ గారు. ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో పదవులు కూడా చేసి లాస్ట్ కు మన దేశ ఉప ప్రధానిగా పనిచేసినాడు. మహోన్నతమైన వ్యక్తి. ఈ జాతి కోసం ఈ స్వతంత్ర పోరాటంలో కూడా ఆ రోజు నెహ్రూతో కూడా స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే అది బాబు జగజీవన్ రావు మాదిగ గారు. ఆయన చెప్పేసి మరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎవరంటే కాంచీరామ్ గారు. కాంచీరాము ఉత్తరప్రదేశ్ లో, మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం ఏదంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ మన కులం తరఫున ఎందుకు వనభోజనాలు నిర్వహించకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ఇద్దరు వ్యక్తులు కలపకుండా రాముడు, జలదుర్గం నాగేశ్వరరావు అనే వ్యక్తులు వచ్చి పంచుకోవడం జరిగింది. అన్న వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా పిలిచినాడు ఏం చేద్దామని. నేను సరేనా చేద్దాము, అయితే మన కుల నాయకులు ఉన్నారు, మన కులం కొరకు అహర్నిశలు గత 30 సంవత్సరాలుగా పాటుపడుతూ మన ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, మన వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ కలిపి ఒక ఆత్మీయ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని ముందుకు పోదామని ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి